వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. బిర్యానీలోకైనా లేకపోతే వెరైటీ ఐటమ్స్లో మీదైనా సిట్టింగ్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనమాట. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సో దాంట్లోనే సన్నగా తరిగేసిన ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకొని పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మీరు ఒక పని చేయాలండి. ఏంటంటే మీరు ఎంత చికెన్ తీసుకుంటారో అంత చికెన్ని సో నేను ఒక ½ కిలో చికెన్ తీసుకుంటే దీనికి సో దాంట్లో ఉప్పు నిమ్మకాయ వేసి చక్కగా క్లీన్ చేసేదాం. అంటే నీసు వాసన పోతుంది కాబట్టి అలా వేసుకొని చేసుకుంటే చక్కగా బాగుంటుంది. సో ఇక్కడైతే చికెన్ యాడ్ చేసేసుకొని సో ఒక 2 సార్లు చక్కగా కలిపేయండి అనమాట. సో మీరు చికెన్ బోన్స్ అయినా తీసుకోండి, లేకపోతే స్కిన్ లెస్ అయినా స్కిన్ ఉన్నదైనా లేకపోతే ఇలా మీకు ఎలా కావాలని నాటుకోడి అలా ఉంటుంది కదా అలా చేసుకున్న సేమ్ ప్రాసెస్ అనమాట. దాంట్లో తేడా గిడ ఏం లేదే. అండ్ కలిపేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంటే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేసి ఒక 2 సార్లు కింద మీద కలిపేసి మూత పెట్టేసుకొని అలా వదిలేయండి హరాంసే. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి అదంతా మళ్ళీ డ్రై ఆయిల్ ఎంత బయటకు వస్తుందో అప్పుడు మంచిగా చక్కగా కుక్ అయినట్టు అండ్ నీసు గీసు ఏ వాటర్ ఉన్నా పోతుంది అనమాట. ఒక 2 రోజులు ఉన్నా సో సరిపోతుంది. అది కాబట్టి మనం తినేటప్పుడు లోపల పచ్చి పచ్చిగా ఒక మాదిరిగా హాఫ్ ఉడికినట్టు లేకుండా సో చక్కగా కుక్ అవుతుంది అండ్ చక్కగా ఫ్రై అవుతుంది కూడా. సో చూసారు కదా, మూత పెట్టండి, లేకుంటే అలా వదిలేసినా పర్లేదు అనమాట. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మధ్య మధ్యలో సో ఒక్కసారి కలుపుతూ ఉండండి. అప్పుడు సో వాటర్ సో ఉన్న అండ్ ముక్కలు చక్కగా కలుస్తాయి కాబట్టి సో ఏదైనా ముక్క ఉడికిపోయినా ఉడుకుతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేసి మనలో ఒక 2 నిమిషాలు. ఇదంతా మీకు 3 నిమిషాల వీడియో, బట్ నాకు చేయడానికి 15 మినిట్స్ టైం అనేది పట్టిందనమాట. ఎందుకంటే ప్రాసెస్ చెప్తున్నాం కదా మాటల్లోనే, అలా అలా హడావిడిగా లేకుండా ఆరామ్సే చేసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఎంత వాటర్ బయటకు వస్తే చికెన్ అంత చక్కగా కుక్ అయ్యి తినేటప్పుడు ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది. అండ్ మనం వాడే మసాలాస్ అయినా కారం అయినా స్పైసీ ఉంటేనే నాన్ వెజ్కి సో అదుర్స్ అనమాట. నాలిక సప్పబడి వెజ్ తిని ఒక్కసారి కారం చికెన్ తిన్నాం అనుకోండి, అసలుకి మైండ్లో ఉన్న దమ్ము కూడా బయటకు వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. దీంట్లోనే ఒక ½ స్పూన్ హోల్ గరం మసాలా పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని దీంట్లో ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకొని అదిగా ఫ్రై అవ్వడానికి ఒక 3 నిమిషాలు అలానే మీడియం ఫ్లేమ్లో కదపకుండా అలా వదిలేయండి. దాన్ని వదిలేస్తే చాలు, దాని పని అది చేసుకుంటా పోతుంది. అండ్ ముక్కలకి చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పట్టేస్తాయి అనమాట. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కరేపాకు పొద్దున యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి అలానే. చూసారు కదా, మన ఎమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. డెఫినెట్గా వెళ్ళి కిచెన్లో అండ్ ఈ వంట అయితే స్టార్ట్ చేసేదండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ మీకు రావాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. చూసిరు కదా, ముక్కలు అయితే జ్యూసీగా ఉంది, నోట్లో వేసుకుంటే చక్కగా గరిపోతుంది అనమాట. అంత